హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. అందరికైతే గుడ్ మార్నింగ్. ఈరోజైతే వ్లాగ్ ఎలా ఉంటది, ఏంటి అనేది వీడియో చేస్తున్నా. ఈరోజు ఏం వంట చేస్తున్నా, ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూపిస్తా. చేసేసుకుందాం. మరి వీడియో అయితే కంటిన్యూ అయితది. చూసేయండి ఫస్ట్ నుంచి ఏం చేశాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గుడికెళ్దాం అనుకుంటున్నాం. మరి మా వారైతే షటిల్‌కెళ్ళి ఇంకా రాలేదనమాట. తనొచ్చాక ఇంకా టెంపుల్‌కైతే వెళ్దాం అనుకుంటున్నాం. టెంపుల్‌కెళ్ళొచ్చినాక మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితది. చూసేయండి మరి. నా పూజ అయితే మండే రోజైతే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. పూజ ఎలా చేసుకున్నానో చెప్పేసేయండి. ఇంకా టెంపుల్‌కైతే పోయేచ్చేసినాననమాట. గాలికి ఏదైనా జుట్టయితే గట్టి గట్టయితది ఎప్పుడైనా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడొచ్చేసి ఇక ఒక టెంపుల్‌కెళ్ళొచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. 9:40 అట్లా అయితుంది. టిఫిన్‌కి నేను ఆ ఫంక్షన్‌కి ఎళ్ళొచ్చుండే. నిన్న ఈవినింగ్ వచ్చేసరికి చాలా ఎండండి. ఎండకైతే నాకైతే అసలు చేత కాలేదు. నిన్న ఏం నానబెట్టలేదు. ఇంక చపాతీ చేస్తా అంటే మా పిల్లలు వద్దన్నారు. ఉప్మా చేయమని అన్నారు. ఇంక ఉప్మా అయితే చేసేస్తాను. ఇంకా అప్పుడప్పుడు జాగ్రత్తగుండాలి. ఇట్లా చేస్తా ఇన్ని పనులు. ఉప్మా అయితే వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. ఇందాకలా నా చెయ్యి గాలింది. అందుకే కెమెరా ఆఫ్ చేసినా. అప్పుడప్పుడు మా సార్ చెప్తాడు, "గంటెలు అందులో పెట్టొద్దే, చేతులు కాల్చుకుంటావు" అని చెప్తాడు. ఆయన మాట ఇనను. కానీ ఏందంటే మర్చిపోయానండి. కావాలని మర్చిపోను. ఏదో సడెన్‌గా ఏదో ఆలోచనలో పడి వీడియో తీసుకుంటా గంటె అందులో పెట్టినని మర్చిపోయా. ఇగ మా సారు చూసారంటే, "ఇగ చేతులు కాల్చుకోవడమే నీ పని. ఎప్పుడు మర్చిపోతూనే ఉంటావు" అనేసి ఇక మా నిషాలేంటంటే టీవీ చూస్తున్నాడిక్కడ. "అరే మమ్మీ వీడియో తీస్తుందిరా చూడురా" అనేసి అంటే, వీడు ఉప్మా నోట్లో పెట్టుకొని "సూపర్ మమ్మీ" అనేసి చెప్తున్నాడనమాట. వీళ్ళిద్దరితో ఇట్లుంటది. మంచిగా వీడియో తోటి సపోర్ట్ చేస్తున్నారు. చాలా రోజులకైతే నేను గూడా మార్కెట్‌కెళ్ళాను. వెజిటబుల్ మార్కెట్ మా పక్కనే ఉంటదండి. నేను అసలెళ్ళను. అంటే అసలకి వెళ్ళనంటే మా వారు ఆ టైంలో తీసుకొస్తారు. నేను పెద్దగా వెళ్ళి ఎన్నడూ కూరగాయలు తెచ్చుకోను. ఆయనే తెస్తారనమాట. ఆ కూరగాయలు పుచ్చులేరడం అయన్నీ నాకు సరిగ్గా రాదు. కూరగాయలు తెస్తే వంకలు పెట్టడం వచ్చు గానీ, కూరగాయలైతే తెచ్చుకోవడం అయితే రాదు. పాపం మా వారైతే మంచియి తీసుకొస్తారు. ఆయన గూడా ఏదో ఒక వంక చెప్తే ఈరోజు అవి బాలే, ఇవి బాలేదనేసి. అంటే ఆడవాళ్ళం అంటేనే అలా ఉంటదనుకుంటా. వంకలు పెట్టడంలో ఫస్ట్ ఉంటాం గదా! ఇగ మా వారైతే చాలా రోజులైంది ఒకసారి రా మార్కెట్‌కెళ్దాము అనేసి తీసుకెళ్ళిండు. మార్కెట్‌కెళ్తే నాకు కూరగాయలే నచ్చట్లేదండి. ఈరోజు మండే అయింది గదా! మండే రోజు కూరగాయలు ఎక్కువ రావు. సండే రోజు వచ్చినియే. మండే అమ్ముతారనమాట. సరిగ్గా లేవు. ఇంకా పచ్చిమిర్చి అస్సలు లేవు. బెండకాయలు తీసుకొచ్చినా మా పెద్దోడిని అడిగితే బెండకాయ కర్రీ చెయ్యి మమ్మీ అనేసి అనన్నాడు. ఇంకా క్యారెట్‌లయితే ఒక రెసిపీ కోసం తెచ్చాను. ఆ రెసిపీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తా. ఏం రెసిపీ చేశాను, ఏంటి అనేది చూపిస్తూ. ఇంకా ఇక్కడైతే సొరకాయ అయితే భలే చిన్నగా రౌండ్‌గా బావుందండి. నాకు సొరకాయ భలే నచ్చింది. ఎప్పుడు పొడుగు సొరకాయలేస్తారు. ఈసారి ఎందుకో బావ ఇది బావుంది తీసుకుందాము అనేసి ఇది తీసుకున్నా అనమాట. నాకు నచ్చింది. చిన్న సొరకాయ భలేగుంది. మా చిన్నోడిని వీడియో తీయమని చెప్పిన కెమెరామాను ఇక ఏం జేషిండు ట్రైపాడ్‌కి ఇగ ఫోన్ సెట్ జేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. మంచిగా నాకు సర్ది పెడతాడనమాట. నేనేం చెయ్యమని చెప్పలేదండి. కాపోతే కెమెరా ఒకటి సెట్ జేసి చూడు నాన్న వీడియో అనేసంటే, నా మొహం సగం కట్ జేసి, సగం నన్ను వీడియో తీసి, మంచిగా అక్కడ కూర్చొని మంచిగా హెల్ప్ జేస్తున్నాడు. ఇంకా ములక్కాయలు కట్ చేస్తాడండి ఈరోజు. చాలా రోజుల తర్వాత ఇలా మంచిగా పిల్లలు హెల్ప్ చేస్తంటే నాకు భలేగా అనిపిచ్చింది. నేనేం బెండకాయ కూర చేయడానికి బెండకాయలు కట్ చేసుకుంటా అనంటే, సరే మమ్మీ అనేసి ఇక తనైతే ములక్కాయలు కట్ చేస్తున్నాడు. ములక్కాయ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా కట్ చేస్తున్నాడు. కొన్ని చిన్న చిన్నగా కట్ చేసిండు. తర్వాతకైతే ఇలా కట్ చేయాలి నాన్న అలా కాదు అని చెప్తే మంచిగా నీట్‌గా కట్ చేసి పెట్టిండు. హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడో చెప్పాల్సిన హాయ్ ఇప్పుడు చెప్తున్నాడు. ఏం చేయాలి చెప్పండి ఇట్లుంటది నిషాల్‌తోటి. ఏదైనా చేయమంటే నీట్‌గా చేయడంలో నిషాలయితే బాగా చేసాడు. ఫస్ట్ అట్లా కట్ చేసిండు. ఒక చిన్న ములక్కాయ చూపించిన కదా! అంత సైజ్ కట్ చేసిండు. తర్వాత అట్లా కాదు నాన్న పెద్దగా కట్ చేయాలి. సాంబార్‌లోకి అట్లా కాదు వేసేది. అనేసంటే, మళ్ళీ పెద్దగా కట్ జేసిండు. మంచిగా నీట్‌గా కట్ జేసిండు. ఈరోజైతే నిషాల్ నా కోసం చాలా హెల్ప్ జేసిండు. ఇగ బెండకాయ టమాటా కర్రీ అయితే రెసిపీ అయితే ఆల్రెడీ అప్‌లోడ్ చేసిన యూట్యూబ్‌లో. మీరు ఒకసారి చూడండి. ఎలా వచ్చి ట్రై జేసి ఎలా వచ్చిందో గూడా కామెంట్ జేసి చెప్పండి. ఈ మధ్య అయితే లాంగ్ వీడియోస్ అయితే 2 డేస్‌కి ఒకటే అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు కామెంట్ జేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా?
కూడా చెప్పండి. అంటే రొటీన్‌గా మాటలు గాకుండా ఏదైనా స్టోరీ చెప్పండి అనంటే స్టోరీ ట్రై చేద్దాం చెప్పడానికి. ఇంకా మన వీడియోస్ ముందుకెళ్ళడానికైతే మీరు గూడా హెల్ప్ చేయాలి. హ్మ్. ఏ విధంగా హెల్ప్ జేత్తారంటే వీడియో జూసి లైక్ జేసి కామెంట్ అయితే చేయండి. వీడియో వల్ల మీరు వీడియో చూడడం వల్ల నాకెంతో కొంత హెల్ప్ అవుతది. ఇక వీడియో కింద హైప్ అనే ఆప్షన్ గూడా వచ్చింది. హైప్ మాత్రం ఇవ్వండి. హైప్ ఇస్తే మనకు హైప్ పాయింట్స్ అయితే వస్తాయి గదా! అట్లా గూడా హెల్ప్ అవుతది. ఇంకా ఇక్కడైతే బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా. ఈ బెండకాయలకి పచ్చిమిర్చి అండి. ఎక్కువ కారం అయితే వెయ్యను. పచ్చిమిర్చి ఎక్కువేస్తే బెండకాయ కూర అనేది టేస్ట్ బావుంటది. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. బెండకాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది. ఆల్రెడీ రెసిపీ అప్‌లోడ్ చేసిన. నేనైతే వేడి వేడి అన్నంలో బెండకాయ టమాటా కర్రీ యేసుకొని అన్నం అయితే తినేసాను. ఇంక మా పిల్లలకి గూడా బాగా నచ్చింది. ఇగ కాసేపు మధ్యాహ్నం అట్లా పడుకొని పిల్లలతో సరదాగా కొంచెం సేపు స్పెండ్ చేశాక వాళ్ళ స్విమ్మింగ్ టైమ్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళ కోసం ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ చేయాలిగా. మమ్మీ మ్యాంగోస్ ఉన్నాయి. ఇగ మ్యాంగో తోటి ఐస్ క్రీమ్ చేసావు. ఓహ్! ఈ మ్యాంగో సాగో చేయొచ్చుగా మమ్మీ యూట్యూబ్‌లో ఊకే చూపిస్తున్నారు అనేసి మా పెద్దోడన్నాడు. సరే మ్యాంగో సాగో ఏంది ఈజీగా చేసేయొచ్చని ఇంకా ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడకబెట్టి వేడి వేడి వాటిలో నుంచి తీసి చల్లటి వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇంకా మ్యాంగో ప్యూరీనైతే మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత నేను కొంచెమే చేస్తున్నా, ఎక్కువ చేయట్లేదు. అంటే ఫస్ట్ టైమ్ గదా చేసుకునేది. కొంచెం చేసుకుంటే నచ్చితే ఇంకోసారి ట్రై చేయొచ్చు. ఒకేసారి అంతా చేసుకొని వేస్ట్ చేసుకోవడం కంటే కొంచెం కొంచెం చేసుకుంటే కొంచెం చేసినప్పుడే టేస్ట్ బావుంటది. ఎక్కువ చేస్తే పిల్లలు ఎక్కువ తినరనమాట. నేనసలు స్వీట్స్ అనేయి తక్కువ తింటే ఏదో టేస్ట్ చూడటానికి తప్పించి ఇంకా ఎక్కువైతే తినను. ఇందులో అయితే మిల్క్ మేడ్ అయితే కంపల్సరీగా ఎయ్యాలి. మిల్క్ మేడ్ లేకపోతే మ్యాంగో సాగో అంత టేస్ట్ ఏముండదు. షుగర్ ఏసుకోవచ్చు. మిల్క్ మేడ్ ఏస్తేనే టేస్ట్ బావుంది నాకెందుకో అనిపిచ్చింది. ఇంకా మ్యాంగో ప్యూరీ, సగ్గుబియ్యము, పాలు ఇవన్నీ మిల్క్ మేడ్ కలిసేంత వరకు మంచిగా కలుపుకొని మ్యాంగో పీసెస్ ఉంటాయిగా కట్ చేసినయి అవన్నీ ఇందులో ఏసుకొని ఐస్ క్యూబ్స్ గూడా వేసుకోండి. ఐస్ క్యూబ్సే వీటికి హైలైట్ అనమాట టేస్ట్. చల్ల చల్లగా భలే ఉంది. మ్యాంగోస్ తింటే వేడి చేస్తారంటారు గదా! ఇలా సగ్గుబియ్యం ఏసి చేస్తే చలవ చేస్తుందంట. మీరు గూడా ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసే ఇగోదండి మ్యాంగో సాగో అయితే రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసేద్దామా? ఫస్ట్ మీరే టేస్ట్ చేయండి. మా ఇంటికొచ్చి టేస్ట్ చేయలేము కాబట్టి నేనైతే టేస్ట్ చేస్తున్నా. బావుంది. ట్రై చేయొచ్చు. ఇప్పుడు లో షేర్ తింటారు. స్వీట్ సూపర్. అయితే బావుంది. మీరు గూడా ట్రై చేయండి కంపల్సరీగా. బావుంది. టేస్ట్ అయితే బావుంది. మీరు గూడా ట్రై చేయండి. మ్యాంగో ప్యూరీ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వోళ్ళైతే స్విమ్మింగ్ పోవడానికి అయితే రెడీ అయ్యారు. ఇంకా ఈరోజు స్విమ్మింగ్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా లాస్ట్ లో యాడ్ చేసేస్తా. చూసేయండి మరి ఎలా చేస్తారు అనేది మీకు తెలుస్తుంది. లేకపోతే షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తా అనమాట. అప్పుడైనా చూసేసేయండి. మరి ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బై బాయ్, టాటా.